హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అక్టోబర్ నెలలో పెరిగిన జీతాలు మరియు పెన్షన్ల లిస్ట్ అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18థ్ టు 25థ్ ఇన్ ద మంత్ అనైతే ఉంది. అంటే ఉద్యోగుల యొక్క జీతాలు, పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసేదానికి మనకైతే ప్రెజెంటు సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అయితే అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అయిందనమాట. మొదటగా సాలరీ బిల్స్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. మరి తదుపరి ఈ యొక్క పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో, జీతాలు మరియు పెన్షన్ అప్డేట్ అండి. సీఎఫ్ఎంఎస్ నుండి పెన్షనర్ల పెన్షన్ బిల్లు అప్‌లోడ్ అయితే అవుతుంది. ఇక ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే స్లిప్స్‌ను నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి అనైతే అడుగుతున్నారు. సో, ముందుగా నిధి పోర్టల్ ఓపెన్ చేయాలని గూగుల్ క్రోమ్‌లో నిధి అని టైప్ చేస్తే నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే వెంటనే మనకు ఈ విధంగా డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లోకైతే లాగిన్ అవుతుందనమాట. అంటే మనకు నిధి పోర్టల్‌లోకి వెళ్తుంది. అక్కడ లాగిన్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనకు రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించిన పే స్లిప్ అనేది అవైలబుల్ ఉందా లేదా అనేది చూసుకొని ఉన్నట్లయితే దానిపై క్లిక్ ఇచ్చామంటే ఈ విధంగా పే స్లిప్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి పే స్లిప్స్ అయితే ఇంకా డౌన్‌లోడ్ కావటం లేదండి. సో, పెన్షనర్స్ కూడా సేమ్ ఫాలో అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అక్కడ నుంచి సైన్ ఇన్ అయ్యి డైరెక్ట్‌గా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. పెన్షనర్స్‌కి కూడా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ కాలేదండి ఇంకా. మనకు ఈ యొక్క బిల్లు అప్‌లోడ్ చేసే ప్రాసెస్ అనేది 25వ తేదీ లోపల కంప్లీట్ అవ్వాలి. సో, ఆ తర్వాత నుంచి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయి. సో, ఈలోపే ఉద్యోగులకైతే పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయి. మరి పెన్షనర్స్‌కి ఎప్పుడు డౌన్‌లోడ్ అవుతాయంటే, ఇఫ్ ద మంత్ హాస్ 30 డేస్, పే స్లిప్స్ జనరేట్ ఆన్ 28థ్ మిడ్‌నైట్ అనమాట. ఇఫ్ ద మంత్ హాస్ 31 డేస్, పే స్లిప్ విల్ బి జనరేటెడ్ ఆన్ 29థ్. సో, ఈ విధంగా అయితే ఉంటదనమాట. మరి ఉద్యోగులకు పే స్లిప్స్ అయితే ఈలోపే డౌన్‌లోడ్ అవుతాయండి. ఇప్పుడైనా చెక్ చేయగలరు. సో, పే స్లిప్స్ అందుబాటులోకి రాగానే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఇక ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ శుభవార్త. అక్టోబర్ నెలలో జీతాలు, పెన్షన్లు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించినటువంటి దీపావళి కానుక అండి ఇది. మనకు జీవో నంబర్ 60 మరియు 61 ద్వారా డీఏ, డీఆర్‌ల పెంపు సంబంధించి నిన్నటి రోజున ఈ జీవోలను విడుదల చేయడం జరిగిందనమాట. మరి ఈ జీవోలో ఉన్నటువంటి సారాంశం ప్రకారంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3.64% డీఏను జనవరి 1, 2024 నుంచి యొక్క వర్తించేలాగా అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇది పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అందరికీ వర్తిస్తుంది. మరి ఈ యొక్క జీవోలో ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ నుంచైతే ఈ జీవో అక్టోబర్ 20 నిన్నటి రోజున విడుదల కావడం జరిగిందనమాట. సో, ఈ జీవో ప్రకారంగా పే స్కేల్స్ రివైజ్డ్ పే స్కేల్స్ ఆర్‌పీఎస్ 2022 ప్రకారంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షన్ వీరందరికీ కూడా సవరించిన డీఏ వివరాలైతే పొందుపరచడం జరిగింది. యూజీసీ పే స్కేల్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పే స్కేల్స్ పొందుతున్న పెన్షనర్లకి, కుటుంబ పెన్షనర్లకి కూడా పెంపు వర్తిస్తుంది. డీఆర్ పెంపు వివరాలు. సో, సాధారణ పెన్షనర్‌కి డీఆర్ అనేది 33.67% నుంచి 37.31% పెరిగింది. అంటే ఇది 3.64% పెంపును సూచిస్తుంది. యూజీసీ పే స్కేల్స్ అంటే యూజీసీ పే స్కేల్స్‌లో 2006 అని ఉంది. 2016 అనే మరో బ్యాచ్ ఉందన్నమాట. 2006 అనే బ్యాచ్ వారికి డీఆర్ అనేది 230% నుంచి 239% చేరుకుంది. అదే యూజీసీ పే స్కేల్స్ పొందుతున్న 2016 బ్యాచ్ వాళ్ళకి డీఆర్ అనేది 46% నుంచి 50%కి అయితే చేరుకుంటుంది.
సో, నార్మల్‌గా ఉద్యోగ పెన్షనర్స్ అందరికీ గూడా 33.67% నుంచి 37.31% పెరుగుతుంది. ఈ విధంగా డీఏని ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లకు దీపావళి పండుగ కానుక అందించినట్టుగా అయితే స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ యొక్క అరియర్స్ ఏవైతే ఉన్నాయో జనవరి 1, 2024 నుంచి కాబట్టి ఈ డీఏ వర్తింపు మనకు ప్రెజెంటు ఈ యొక్క అక్టోబర్ 2025 నుంచి మాత్రమే క్యాష్ రూపంలో ఇస్తున్నారు. గత కాలానికి అంటే జనవరి 1, 2024 నుంచి 30 సెప్టెంబర్ 2025 వరకు గల 18 నెలల కాలానికి సంబంధించి బకాయిలు కూడా ఎప్పుడు చెల్లిస్తారని జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ బకాయిలను ఆలస్యంగా చెల్లిస్తున్నారండి. ఈ యొక్క బకాయిలను కూడా 12 సమాన వాయిదాల్లో 2027, 28 ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారట. సో, దీనిపై పెన్షనర్స్ గమనించాలి. కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో, బకాయిలు వెంటనే చెల్లించాలని. ఇక సాంకేతిక ఏర్పాటు సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసి డీఆర్ బకాయిలను లెక్కించడానికి మరియు డ్యూ డ్రాన్ స్టేట్‌మెంట్ రూపొందించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల ద్వారా డీఆర్ బకాయిల లెక్కింపులు బిల్లులను రూపొందించడానికి వీలుగా సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన నిబంధనలు చేయబడతాయి. మొత్తానికి జీవో ద్వారా పెన్షనర్లకు ముఖ్యంగా డీఆర్ పెంపు విషయంలో స్పష్టత లభించినప్పటికీ బకాయిల చెల్లింపు మాత్రం చాలా ఆలస్యంగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ పండుగ వేళ ఈ శుభవార్త పెన్షనర్స్ అందరికీ కొంత సంతోషాన్నయితే కలిగించిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తీపి కబురందించారు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి చర్చల్లో డీఏ, డీఆర్ పెంపునైతే ప్రకటించారనమాట. ఇదొక శుభవార్త. మనకు అక్టోబర్ నెల నుంచి అమలయ్యే ఈ డీఏ అనేది క్యాష్ రూపంలో అందుతుంది. అంటే నవంబర్ 1 తేదీన తీసుకునే జీతం లేదా పెన్షన్ రూపంలో జమ అవుతుంది. సో, అరియర్స్ గురించి మనం ఇదివరకే మాట్లాడుకున్నాము. ఇక డీఆర్ అరియర్స్ లెక్కించే విధానము. సో, పెన్షనర్లకు సంబంధించి డీఆర్ బకాయిలు వారి యొక్క బేసిక్ పెన్షన్ ఆధారంగా ఎంత వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికి ఒక సులభమైన ఫార్ములా అయితే ఉందండి. సో, ఇక్కడ మనం చూడొచ్చు 0.0744 07644 అనమాట. మీ బేసిక్ పెన్షన్ 10,000 ఉన్నట్లయితే మీకు రూ. 7,644 మొత్తం బకాయిల రూపంలో రావాల్సి ఉంటుందనమాట 18 నెలలకు గాను. అదే 50,000 బేసిక్ పెన్షన్ ఉన్నవారికి రూ. 38,220 ఈ విధంగా 10,000కి గాను రూ. 7,644 అయితే అందుతుంది. బకాయిల రూపంలో అయితే రావాల్సి ఉంటుందనమాట. సో, మీ బేసిక్ పే ఎంత ఉంటే, ఆ బేసిక్ పే ఇంటూ 0.7644తో గుణించడం ద్వారా మీకు డైరెక్ట్‌గా ఎంత అమౌంట్ బకాయి రూపంలో రావాల్సి ఉందనేది తెలుసుకోవచ్చు. ఇక డీఏ టేబుల్ నెలవారీ జీతాల్లో పెరుగుదల. ప్రస్తుతం ఉన్న 33.67% నుంచి 37.31% పెరిగినటువంటి డీఏ ఎవరికి ఎంత వారి వారి బేసిక్‌ని బట్టి ఎంతెంత అమౌంట్ పెరుగుతుందని టేబుల్‌లో చూడొచ్చు. సో, బేసిక్ పే 20,000 ఉన్నవారికి పాత డీఏ ప్రకారం అంటే 33.64%తో రూ. 6,734 మాత్రమే అందేది. కానీ కొత్త డీఏ 37.31%తో రూ. 7,462 వరకు అంటే దాదాపుగా రూ. 728 పెరుగుదల అయితే ఇక్కడ కనిపించింది. ఉండనుందనమాట. ఈ అక్టోబర్ నెల నుంచి సెప్టెంబర్‌లో తీసుకున్న జీతంతో. ఇక 25,600 బేసిక్ ఉన్నవారికి రూ. 937 అదనము, 30,500 బేసిక్ ఉన్నవారికి రూ. 1,114 అదనము, 40,300 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,466, 50,100 బేసిక్ పే వారికి రూ. 1,825, 60,600 బేసిక్ పే ఉన్నవారికి రూ. 2,217, 70,400 బేసిక్ పే ఉన్నవారికి రూ. 2,582, 80,200 బేసిక్ పే ఉన్నవారికి రూ. 2,945, 90,000 అట్లా బేసిక్ పే వారికి రూ. 3,303 ఈ విధంగా అయితే అదనంగా పెరుగుదల అయితే ఉంటుందన్నమాట. సో, పైన ఇచ్చిన టేబుల్ ఒక ఉదాహరణ మాత్రమే అండి. మీ బేసిక్ పే ప్రకారంగా ఎంత ఉంటుందని మీరే లెక్కించుకోవచ్చు కూడా. ఇక సీఎం హామీ. సో, ఉద్యోగ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం గారు చెప్తున్నారు. మరి రాష్ట్ర పరిస్థితులు కొద్దిగా మెరుగుపడగానే మరిన్ని ప్రయోజనాలను కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో, ఈ బాధ్యత తనదేనని ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని సీఎం గారు స్వయంగా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నూతన ఉత్సాహాన్ని నింపనున్నాయి. సో, వారికి ఎంతో మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందనైతే చెప్పవచ్చు.